Good morning, officers. Welcome to all. All are requested to hello. All are requested to take seats. మన యొక్క డిగ్నిటరీస్ లో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఎవరైనా గనక బొకే గాని మాల గాని శాలు గాని వేదలుచుకున్నట్లయితే వాళ్ళ పేర్లు ఇక్కడ నమోదు చేసుకున్నట్లయితే ఒక్కొక్కరిగా పిలవడం జరుగుతుంది స్టేజ్ మీద గల్వా లేకుండా. కాబట్టి ఎవరైనా గనక ప్రత్యేక
వెల్కమ్ టు ఆల్. మన నేటి డిగ్నిటరీస్ ఈ యొక్క కాన్ఫరెన్స్ హాల్కి రావడం అయింది. వారికి మా అసోసియేషన్ తరఫు నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం చెప్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ టు అవర్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్. ప్లీజ్ వెల్కమ్. ఈ యొక్క చిన్న ఆహ్లాదకరమైనటువంటి ఒక గీతంతో మొదలెడతాం అనుకున్నాం. ఈ దినాన మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి కల్పనా జ్యోతి అడిషనల్ పీపీ గుంటూరు వారు వచ్చి ఒక స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్. आवाज लो हम एक हैं, आवाज दो हम एक हैं। हिंदू मुस्लिम सिख ईसाई सब है भाई भाई, प्रेम पाश में बंधे रहे तो होगी नहीं लड़ाई। हिंदू मुस्लिम सिख ईसाई सब है भाई भाई, प्रेम पाश में बंधे रहे तो होगी नहीं लड़ाई। एक है मंदिर मस्जिद गिरजा, एक है मंदिर मस्जिद गिरजा, अलग नहीं गुरुद्वारा है। खालिस्तान क्यों मान रहे हो, हिंदुस्तान तुम्हारा है। कश्मीर क्यों मान रहे हो, हिंदुस्तान तुम्हारा है। आवाज दो हम एक हैं। हम पंजाबी, हम बंगाली, गुजराती, मद्रासी, लेकिन सबसे पहले हम सब केवल भारतवासी। हम पंजाबी, हम बंगाली, गुजराती, मद्रासी, लेकिन सबसे पहले हम सब केवल भारतवासी। यही हमारा मूल मंत्र है, यही हमारा मूल मंत्र है, यही हमारा न्यारा है। खालिस्तान क्यों मान रहे हो, हिंदुस्तान तुम्हारा है। कश्मीर क्यों मान रहे हो, हिंदुस्तान तुम्हारा है। आवाज दो हम एक हैं। सोना चांदी जो कुछ मांगो हम देते हैं, हीरा मोती जो कुछ मांगो हम देते हैं। तन का टुकड़ा टुकड़ा मांगो हम देते हैं, खून का कतरा कतरा मांगो हम देते हैं। करो फैसला आज तुम्हें क्या, करो फैसला आज तुम्हें क्या, मौत हुआ बंटवारा है। खालिस्तान क्यों मान रहे हो, हिंदुस्तान तुम्हारा है। कश्मीर क्यों मान रहे हो, हिंदुस्तान तुम्हारा है। आवाज दो हम एक हैं, आवाज दो हम एक हैं, आवाज दो हम एक हैं। టోపోగ్రాఫికల్ గా మనం అందరం వేరు కాబడినా కానీ బై హార్ట్ అండ్ మైండ్ మనం అంతా ఒక్కటే అనేటువంటి ఉద్దేశంతో మంచి గేయాన్ని ఆలోచించారు. మీకు మా కృతజ్ఞతలు. నెక్స్ట్ మనం ఈ దినంగా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం. ముందుగా మన యొక్క స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ తరఫు నుంచి మన ప్రెసిడెంట్ గారు టి శ్రీనివాసులరెడ్డి గారిని వేదిక మీదకి వచ్చి వారు ఈ యొక్క సభని అధ్యక్షత వహించమని కోరుకుంటున్నాను. ప్లీజ్ వెల్కమ్ టి శ్రీనివాసులరెడ్డి గారు. మన అధ్యక్షుడైనటువంటి టి శ్రీనివాసులరెడ్డి గారిని పుష్పంతో అభినందిస్తారు.
రామకోటేశ్వరరావు గారు. ఓకే సార్. అతిథి మన ప్రియతమ హానరబుల్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ రిటైర్డ్ సిహెచ్ విద్యాసాగర్ గారు. ఈరోజు వారికి మన అసోసియేషన్ తరఫు నుంచి ప్రత్యేకంగా మనం అభినందించుకుంటున్నాం. ఈ యొక్క సభకు విద్యాసాగర్ గారు మరియు మన అడిషనల్ డిఓపి, అదే రకంగా జాయింట్ డైరెక్టర్ అయినటువంటి మన మల్లికార్జున సార్ గారిని అభినందించుకుంటుంటే, ఇంత మంది ఆఫీసర్లు ఇక్కడికి రావడం నిజంగా నేను 17 సంవత్సరాల తర్వాత కూడా చూస్తున్నట్లయితే ఇదే ఇంత సమూహం చేరడం అనేటువంటిది మొట్టమొదటిసారిగా ఈ రోజే చూస్తున్నాం. కాబట్టి ఈ అభిమానాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్య అతిథి అయినటువంటి మన ప్రియతమ హానరబుల్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రిటైర్డ్ సిఎస్ విద్యాసాగర్ గారు వారు వేదికను అలంకరించి ఈ యొక్క సభలో ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్, ప్లీజ్ వెల్కమ్ దేవి డిడి గుంటూరు పూలమాలతో సార్ని ఆహ్వానిస్తాను. ఓకే మేడం. సార్ మేడం అలా పట్టుకున్నాం. ఆహ్వానిస్తున్నాం. ఓకే, ప్రజెంట్ చేస్తారు. జేడి సార్ సార్ని పుష్పగుచ్చంతో ఆహ్వానిస్తారు. సక్సెస్ అయ్యేటువంటి విధంగా మన అసోసియేషన్ బ్యానర్స్ ఎవరైతే పనిచేశారో వాళ్ళని కూడా ఒక్కొక్కరిగా నేను ఆహ్వానిస్తున్నాను. ముందుగా జనరల్ సెక్రటరీ అసోసియేషన్ ఎస్ఎస్ఎస్ సుకుమార్, ప్లీజ్ కమాండ్ యాస్. ప్రెసిడెంట్ శ్రీ పి శ్రీనాథ్, ఐ వెల్కమ్ యూ సార్, ప్లీజ్ కమ్. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ టివి రమణ, ప్లీజ్ వెల్కమ్ సార్. అదేవిధంగా జాయింట్ సెక్రటరీ ఎస్కే తాజిద్ బాషా, అదేవిధంగా ట్రెజరర్ వి శ్రీనివాసులు, లేడీ రిప్రజెంటేటివ్ శ్రీమతి కృష్ణవేణి గారు, ప్లీజ్ కమాన్. ముఖ్యంగా వేల్పడినటువంటి మన జనరల్ సెక్రటరీ డానియల్ గారు ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తుండడం జరిగింది. అంతో ఉంది, వారిని కూడా ఈ యొక్క వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ డానియల్. Now, prayer by Srimati Krishnavedi. విద్యాసాగర్ రావు గారు, ప్రజెంట్ ఇన్ఛార్జ్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శ్రీ సిసి సుబ్రహ్మణ్యం గారు, జాయింట్ డైరెక్టర్ శ్రీ మల్లికార్జున గారు, రిటైర్డ్ క్యాడర్ ఆఫీసర్స్కి, అలాగే ఇక్కడికి వచ్చిన ఆల్ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్, క్యాడర్ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్స్కి, అలాగే టెన్యూర్ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్స్కి, మా ఆఫీస్ క్యాడర్స్, అలాగే మినిస్టీరియల్ స్టాఫ్ అందరికీ నమస్కారం. మనం నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నాం. స్టేట్ కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో డివైడ్ కావడం జరిగింది.
కొత్త రాష్ట్రం, పాత పేరు. అసోసియేషన్ కూడా మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ సంఘం తరఫున మనం అందరం ఒకసారి కలుసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ స్టేట్ డివైడ్ అయిన వల్ల అందరికీ నష్టం జరిగింది మీకు తెలుసు. కానీ మీకు కొన్ని చాలా విషయాలు కూడా తెలియదు. మనకు నిజంగా మన డిపార్ట్మెంట్లో చాలా అన్యాయం జరిగింది, అది చెప్పుకోలేము, తీర్చలేని అన్యాయం జరిగింది. కానీ అన్యాయం జరిగినా మనం అన్నిటికీ ఫేస్ చేయాలనే ఉద్దేశంతో అందరూ ఎవరు కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన సమస్యలు మనం పరిష్కరించుకుందామని చెప్పేసి ఉద్దేశంతో అందరినీ ధైర్యపరచడానికి ఇక్కడ మనం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే సందర్భంలో మొన్నటి వరకు మనకి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శ్రీ విద్యాసాగర్ గారు 31st మే 31 రిటైర్ కావడం జరిగింది. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉండి రిటైర్ అయినారు. ఆయన మన అందరితో కూడా బాగా సన్నిహితంగా ఉంటూ అందరితో మంచిగా ఉండడం జరిగింది. ఆయన రిటైర్ అయిన సందర్భంలో ఆయన కూడా సన్మాన సభ చేయాలనే ఉద్దేశంతో, అలాగే కొత్తగా మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిసి సుబ్రహ్మణ్యం గారు ఆయన ఎఫ్ఏసి అడిషనల్ డైరెక్టర్గా ఉంటూ ఆయనకే గవర్నమెంట్ వారు డైరెక్ట్ మనకి జాయింట్ డైరెక్టర్ గారు మల్లికార్జున రావు గారు ఉన్నారు. వాళ్ళిద్దరికీ కూడా మనందరికీ మన సభ్యులందరికీ పరిచయం అయినట్టుంటుంది. ఆయన వాళ్ళకి మనకు పరిచయం అయినట్టుంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా మన సమస్యలు చెప్పుకోవచ్చునే ఉద్దేశంతో వాళ్ళని కూడా ఈ సభకి పిలవడం జరిగింది. ఈ సందర్భం వాళ్ళు కూడా అదే సమయంలో మనతో ఉండి మా కేడర్ ఆఫీసర్లు కొంతమంది రిటైర్ అయినారు. వాళ్ళని కూడా పిలిచి వాళ్ళు కూడా మనందరి తరఫున సన్మానం చేస్తే బాగుంటుంది చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళని కూడా పిలవడానికి వాళ్ళు కూడా సన్మానం ఇచ్చినారు. అలాగే ఈ సభ ఇంకా కొత్తగా అపాయింట్ అయిన ఏపీలు కూడా కొంతమంది వాళ్ళే వాలంటరీగా కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ అందరితో పరిచయం ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ సందర్భంలో మనం మొట్టమొదటిసారిగా మన విద్యాసాగర్ రావు గారు రిటైర్ అయిన సందర్భంలో ఫస్ట్ ఆయన గురించి మనం చెప్పుకుంటే మంచిది. ఎందుకంటే ఆయన ఒక ఏపీపీగా ఉంటూ అన్ని పదవులు ప్రమోషన్ చిత్త చివరి వరకు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా వచ్చి రిటైర్ అయినారు. ఆయన ఇన్ఛార్జ్ ఎఫ్ఏసి అడిషనల్ డైరెక్టర్గా అడిషనల్ డైరెక్టర్గా ఉంటే ఎఫ్ఏసి డైరెక్టర్గా పనిచేసినారు. ఆ సమయంలో ఆయన మన ఏపీపీలకి ఏమి కావాలి, ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్కి ఏమి అవసరం, ఏమైతే బాగుంటుందని చెప్పేసి ఆయనే చాలా కొన్ని ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఆ ప్రపోజల్స్లో భాగంగానే మనకి ప్రింటర్స్ అవన్నీ వచ్చిన ఆయన ముఖ్యంగా అవన్నీ రావడానికి ఆయన కృషి వల్ల జరిగింది. ఆయనతో కూడా మేము అసోసియేషన్ తరఫున కూడా మేము కూడా గవర్నమెంట్ తిరగడం సాధించాలనుకున్నాను. కానీ ఫస్ట్ మనకి రావడానికి ఫస్ట్ కారణమైన ఆయన కూడా మనం రుణపడుతున్నాం. తర్వాత ఆయన అవే కాకుండా కొన్ని ఇంకా మనకు కావాల్సిన క్యాడర్ ఆఫీసర్గా ఉంటూ హై క్యాడర్లో ఉండి ఆయన పెట్టిన ప్రపోజల్స్ మనకు వచ్చినాయి. అదే ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ అయితే మనకి వచ్చిండే కాదు. గతంలో మనకి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు డైరెక్టర్గా, జ్యుడిషియల్ ఆఫీసర్లో డైరెక్టర్గా ఉన్నారు. ఆల్ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్స్కి ఈ ల్యాప్టాప్స్ కూడా రావడం జరిగింది. మన అదే స్ఫూర్తితో మన ప్రజెంట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శ్రీ సుబ్రహ్మణ్యం గారు కూడా అదే స్ఫూర్తితో, ఆయన కూడా ఏపీపీ నుంచి వచ్చినాడు కాబట్టి ఆయనకి మనకి ఏం అవసరం, మనకి ఎలాంటి అవసరాలని చెప్పేసి ఆయనకి తెలుసు. ఆయన కూడా మనకి కావాల్సిన విషయాలని తెలుసు, మనకి ఏమేమి కావాలో ఆయన కూడా అదే విధంగా ప్రపోజల్స్ పెట్టి ఆయన కూడా మన రిక్వైర్మెంట్స్ అన్ని తీరుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. మేము కూడా అసోసియేషన్ తరఫున ఆయన పెట్టే ప్రపోజల్స్ అన్నిటి కూడా మేము కూడా గవర్నమెంట్ తిరిగి చేయించడానికి సిద్ధంగా ఉన్నాము. అదే సందర్భంలో మన మల్లికార్జున రావు గారు కూడా ఆయన కూడా సేమ్ ఏపీపీ గారు చూసిన ఆయనకి మన బాధలని తెలుసు. కాబట్టి ఈ సిసి సుబ్రహ్మణ్యం గారు మల్లికార్జున రావు గారి ఆధ్వర్యంలో మన అసోసియేషన్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా తీరుస్తారని చెప్పేసి నేను ఎంతో ఆశిస్తున్నాను. అలాగే మనం కూడా మన అసోసియేషన్ తరఫున మన ఆల్ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ సక్రమంగా పనిచేయండి. మనకేంటంటే ఏపీపీలు అంటే కొంచెం మన పోలీసు వాళ్ళు మనం కేర్ చేయరు, జ్యుడిషియల్ ఆఫీసర్స్ మనల్ని కేర్ చేయరు. అలాంటి సందర్భంలో మనం సక్రమంగా పనిచేసి వాడు ఏదైనా తప్పు చేసినా మనం వెళ్ళి జ్యుడిషియల్ ఆఫీసర్ని కూడా నిలబెట్టడానికి మనకి ధైర్యం చేస్తాం. మన అసోసియేషన్ తరఫున మేము చేస్తాము. మాకు కూడా కొన్ని సందర్భాలు వచ్చినాయి. జ్యుడిషియల్ ఆఫీసర్స్ మన ఏపీపీలు ఇబ్బంది పెట్టారు. ఆ సందర్భంలో మేము కూడా వెళ్ళి పద్ధతి కాదని చెప్పేసి నచ్చ చెప్పి జిల్లా జడ్జిలు కూడా చెప్పి సెపరేట్ కూడా చేసినాం. కాబట్టి మీరు సక్రమంగా పనిచేయండి. మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, మేము అసోసియేషన్ తరఫు నుంచి
మేము మీకు అన్ని విధాలా మేము ఆదుకుంటాం. ఆయన రావడం జరిగింది కాబట్టి ఆయన రిటైర్మెంట్ అనేది తప్పదు. ఎవరైనా ఉద్యోగంలో చేసిన రోజే రిటైర్మెంట్ అనే ఒక డేట్ రాసి పెట్టుకుంటే రిటైర్ అయినాడు. కానీ ఆయన రిటైర్ అయినందుకు బాధగా ఉన్నా కానీ తప్పని పరిస్థితుల్లో ఆయన రిటైర్ అయినాడు. కాబట్టి ఆయన రిటైర్మెంట్ లైఫ్ పీస్ఫుల్గా జరగాలని చెప్పేసి ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఈ సభకు వచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి ముఖ్య అతిథి శ్రీ సిహెచ్ విద్యాసాగరరావు గారికి, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ అండ్ ఇన్ఛార్జ్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఏపీ శ్రీ సిసి సుబ్రహ్మణ్యం గారికి, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఏపీ శ్రీ మల్లికార్జునరావు గారికి, సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి, వేదిక మీద అలంకరించినటువంటి ప్రతి ఆఫీస్ బేరర్స్ కి, రిటైర్డ్